హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఒక కస్టమర్ ఈ బ్లాక్ టస్సర్ సిల్క్ శారీ మీద నాకు ఫిష్లు కావాలి అని అడిగారు. సో ఈ బ్లాక్ శారీ మీద ఎలా వేద్దామో నేర్చుకుందామా? మరి రండి చూద్దాం. ఫస్ట్ నేనేం చేశాను, ఈ బ్లాక్ శారీ మీద ఫిష్ ట్రేస్ చేశాను. చూసారు కదా, మన ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకోవచ్చు వైట్ కార్బన్ యూస్ చేసి. దీనికి కావాల్సిన కలర్స్ అన్నీ చూడండి, ఈ కలర్స్ అన్నీ కావాలి. ఫస్ట్ కాపర్ తీసుకున్నాను, పర్ల్ పింక్, పర్ల్ బ్లూ, పర్ల్ వైట్, తర్వాత క్రిమ్జన్ బ్లూ తీసుకున్నాను. తర్వాత గోల్డ్ అవుట్లైన్ 12 నెంబర్ రౌండ్ బ్రష్. ఇంతే. ఇప్పుడేం చేద్దాము, మనం ఇట్లాగా ఫిష్ ఉంది కదా, సింపుల్ అవుట్లైన్ గీస్తే సరిపోతుంది. వాటర్ ఇలా తీసుకొని బ్రష్ వాటర్లో ముంచి కాపర్లో డిప్ చేయండి. కాపర్లో చూడండి, మీరు చాలా చక్కగా అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నానో. చూసారు కదా, ఆ వెట్ బ్రష్ కాపర్లో ముంచి ఎక్కువ కలర్ లేకుండా చాలా లైట్ కలర్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకుంటే మీకు చాలా థిక్గా వచ్చేస్తుంది పెయింట్, ఓకేనా? ఇలాగా మీరేం చేస్తారంటే ఆ కాపర్ కలరు చిన్న టిప్పులో కొంచెం క్రిమ్జను, ఆ క్రిమ్జన్ తీసుకొని ఆ కాపర్ క్రిమ్జన్ రెండు కలర్లు కూడా మిక్స్ చేస్తూ చాలా లైట్గా అప్లై చేయాలి. అంటే కలర్ వేసామా లేదా అన్నట్టు చాలా తక్కువగా అప్లై చేయాలి. అంటే డైల్యూట్గా ఉండాలి మనకి కలర్, ఓకేనా? చూడండి, ఇలాగా ఫస్ట్ ఏంటంటే బాడీ ఫిన్స్ కాదు, ఓన్లీ బాడీకి నేను ఈ కలర్ అప్లై చేశాను. అంటే కాపర్ చాలా కొంచెం క్రిమ్జన్ కలిపాను. ఈ కలర్ చాలా బాగుంటుంది. తర్వాత ఏం చేశాను, చిన్న చాలా తక్కువగా బ్లూ, పర్ల్ మెటాలిక్ బ్లూ, పర్ల్ బ్లూ ఉంటుంది కదా, ఆ పర్ల్ బ్లూ ఈ ఒక సైడ్ కొంచెం అప్లై చేసి దాన్ని చక్కగా వాష్ చేసేసి బ్రష్, ఆ వెట్ బ్రష్తో చక్కగా డైల్యూట్ చేసి ఇందులో ఈ కాపర్లో మిక్స్ చేసేయండి. ఆ కాపర్లో ఆ బ్లూ టింజ్ కలిస్తే ఆ షేడ్ చాలా బాగుంటుంది. అంటే కనిపించకుండా వాటర్లో ఉన్న ఆ బ్లూ కలరు ఈ ఫిష్లో కూడా రిఫ్లెక్ట్ అయినట్టుగా కనపడుతుంది. ఫిష్ మనకి ఆ కలర్ కాదు, కానీ ఆ కలర్ మనకి రిఫ్లెక్ట్ అయినట్టుగా కొంచెం చాలా బాగుంటుంది, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాను, అదే కాపర్తో డైల్యూట్ కాపర్ చాలా తక్కువ, ఆ కాపర్తో ఫిన్స్ కూడా చాలా పల్చగా డెలికేట్గా ఉంటాయి కదా, అందుకని మీరేం చేస్తారంటే ఒక స్ట్రోక్ వేసి దాన్ని అలాగా స్ప్రెడ్ చేసేయండి. ఇట్లా స్ప్రెడ్ చేసేస్తే మీకు చక్కగా వచ్చేస్తుంది. స్పిన్ అంటే పూర్తిగా కలర్ వేయక్కర్లేదు, కొంచెం కొంచెం ఇలా స్ట్రోక్, డ్రై స్ట్రోక్ ఇచ్చినట్టుగా ఇచ్చి వదిలేయండి. తర్వాత మనం ఎలా వేస్తామో చూద్దురు కానీ. అలాగే అన్ని ఫిన్స్ కూడా ఈ కాపర్ కలర్ని అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ వెనకాతల టెయిల్ ఉంటుంది కదా, ఆ టెయిల్ వైపు నుంచి వెనక వైపు నుంచి ముందుకి స్ట్రోక్ అనండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నాను. జస్ట్ ఇది కూడా డైల్యూట్ చేసిన కాపర్ కలరు దీంతో వేస్తున్నాను. టెయిల్ చూసారా, ఇప్పుడు ఆ టెయిల్ లైట్గా అలా ఆ కలర్ మాత్రం ఉంటుంది. బ్లాక్ మీద ఈ పర్ల్ మెటాలిక్ కలర్ కదా చాలా చక్కగా కనపడుతుంది. ఇప్పుడు టెయిల్ దగ్గర ఉన్న ఫిన్, ఆ ఫిన్ అంటే మెయిన్ పెద్ద ఫిన్ అన్నమాట, అది కూడా ఎలా వేస్తున్నామో చూడండి. ఇక్కడ ఈ కాపర్ ప్లస్ కొంచెం పింక్, పర్ల్ పింక్ ఇది కలిపి చిన్న స్ట్రోక్ ఇచ్చాను అంతే. డార్క్గా ఎక్కువగా ఇవ్వక్కర్లేదు. ఇలా వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో.
బాగుంది కదా. ఇట్లాగే ఇంకొక ఫిష్ కూడా మీకు వేసి చూపిస్తాను, మీకు ఎలా వెయ్యాలో తెలుస్తుంది కదా. మీరు ఇది ఈ శారీస్ మీద, డ్రెస్సెస్ మీద, ఈవెన్ బెడ్షీట్స్ మీద కూడా చాలా చక్కగా వేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో. ఇలాగ వాటర్ మధ్యలోంచి ఆ ఫిష్ ఉన్నట్టుగా భలే బాగుంటుంది తెలుసా. చాలా ఈజీ అండి. ఇది చూస్తూ ఉంటే మీకు అర్థం అవుతోంది కదా నేను ఎలా వేస్తున్నాను, ఎలా చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కలర్స్ తీసుకొని ఒక క్లాత్ మీద ముందు ట్రై చేయండి. ఏదో ఒక ఫిష్ మీరు ఇలా పొడుగ్గా వేసుకోండి. ఆ ఫిష్ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇలా కలర్స్తో వేసేసి ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే మీకే అర్థమవుతుంది ఎలా వేస్తున్నాను, ఎలా వేయచ్చు అని. ఓకేనా? ఇంతే. ఇంత ఫాస్ట్గా చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుందో. కలర్ ఆ బ్రష్ 12 నెంబర్ బ్రష్ తీసుకోండి, రౌండ్ బ్రష్, చక్కగా వచ్చేస్తుంది. ఫాస్ట్గా అట్లా వేసేసి పూర్తిగా మాత్రం మీరు ఫిల్ చేయకండి. పూర్తిగా ఫిల్ చేస్తే అంత బాగుండదు. అంటే కొంచెం గ్యాప్ కూడా కనపడుతూ ఉంటే అందంగా ఉంటుంది. ఇలాగా మీరు వేసేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చక్కగా వేసేసుకోవచ్చు కూడాను. ఇప్పుడు వేసిన ఫిష్ కలర్లు బేసిక్ కలర్లు ఇవి. బేసిక్ స్ట్రక్చరు కలర్లు మీకు తెలుస్తోంది కదా. ఇప్పుడు ఇలాగా అన్ని ఫిష్లకి ముందు వేసేసుకోండి. చూసారా నేను అన్ని ఫిష్లు ఇలాగ వేసేసాను. ఇలాగా ఇప్పుడు వేసిన తర్వాత 3D అవుట్లైనర్ గోల్డ్ తీసుకోండి. ఆ గోల్డ్తో ఇదంతా అవుట్లైన్ మనం వేస్తాము. ఆ లైన్ మీద మనం ప్రెస్ చేస్తూ వేయాలి. చూడండి కొంచెం యాంగిల్గా లైనర్ ఉంచి లైనర్ని ఆ యాంగిల్లో ఉంచి కొంచెం ప్రెస్ చేస్తూ అలా మూవ్ చేయండి. ఆ షేప్ పైన ఆ లైన్ మీద నుంచి అట్లాగా మీరు ప్రెస్ చేస్తూ లైన్ కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ వేసేస్తే చక్కటి లైన్ ఎంతో నీట్గా వచ్చేస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం మెహందీ కోన్ వేసే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది, కానీ పర్వాలేదు, ఎవరైనా కూడా 1-2 సార్లు ట్రై చేస్తే ఎంతో చక్కగా వేసేయచ్చండి. చూడండి ఇప్పుడు ఈ లైన్ వేసిన తర్వాత ఎంత బాగా కనపడుతుందో మనం వేసిన ఫిష్ కదా. అలాగా ఆ లైన్ మీదే మీరు ఆ ఫిష్ అవుట్లైన్ అంతా ఇలాగ వేసేసుకుంటూ వస్తే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి వేసిన తర్వాత మాత్రం అంటే బ్లాక్ కదా ఇది క్లాత్, బ్లాక్ ప్యూర్ టస్సర్. ఈ బ్లాక్ క్లాత్ మీద మనం ఏ కలర్ అయినా కలర్స్ మెటాలిక్ పర్ల్ కలర్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఆ కలర్స్ వేసినప్పుడు చాలా లైట్గా వేస్తే మీకు షైన్ మాత్రం ఉంటుంది. లైట్ కలర్ వచ్చి షైన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ప్రింట్ లాగా కనపడుతుంది. మీరు ప్రింట్ ఉంటే ఆ ప్రింట్ మీద మీరు అవుట్లైన్ వేశారు అన్నట్టుగా ఉంటుంది తెలుసా. అది మనం వేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. చూడండి ఇలాగా లైట్గా అలా గీసుకుంటూ వెళ్ళిపోండి. చిటికెన్ వేలు మీరు సపోర్ట్ తీసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సెంటర్లో మనకి చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఆ షేపులు ఆ షేప్ మనం అలాగా చూడండి. ఇదే అవుట్లైన్తో అలా ఫిల్ చేస్తే ఎంతో చక్కగా బాగా కనపడుతుంది. ఆ షేప్ చాలా కొంచెం ఓపిక్గా మీరు ఈ మధ్యలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు అవతల పక్క ఫిన్స్ నేను అవుట్లైన్ వేయలేదు, ఎందుకంటే ఇవి వేసేటప్పుడు అవి చెరిగిపోతుంది. అందుకని మొత్తం అంతా ముందు మీరు చూసుకుంటూ జాగ్రత్తగా సెంటర్ పార్ట్ వేయాల్సి వచ్చినప్పుడు మీ హ్యాండ్ ఎటుపక్క ఉందో అటువైపు మాత్రం అవుట్లైన్ వేయకుండా ఇది కంప్లీట్ అయిన తర్వాత వేసుకోండి.
అలా వేసుకుంటే అప్పుడు మీకు హ్యాండ్ అంటే చెయ్యి వల్ల చూసుకోరు మీరు, ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఈ ఫిల్లింగ్ మీద ఉంటుంది, ఆ లైన్ అవుట్లైన్ అంతా చెరిగిపోతుంది. అందుకని ఫస్ట్ మనం సెంటర్ ఫిల్లింగ్ చేసిన తర్వాతే అవతల వైపు ఉన్న ఫిన్స్ ఇంకేమన్నా ఉంటే అవి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తెలుస్తుంది కదా. ఇవి కూడా 2 ఇలా చిన్న చిన్న హాఫ్ సర్కిల్స్ లాగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఐస్ కూడా, ఐస్ పెద్దగా ఉంటాయండి ఫిష్కి. సో ఐస్ కూడా గోల్డ్తోనే అవుట్లైన్ ఇస్తున్నాను. తర్వాత మౌత్ కూడా ఇలా తెరిచినట్టుగా, అందుకని 2-3 లైన్స్ వేశాను. తర్వాత వాటికి మీసాలు ఉంటాయి కదా, అవి కూడా వేయండి. ఓకేనా? వేస్తే ఎంత చక్కగా ఉందో చూసారా? మీకే అర్థమవుతోంది కదా. ఇంత ఈజీనా అంటే అవును, మరి అంతే ఈజీ. వేసేద్దామా మరి? ఇంకెందుకు ఆలస్యం? చూడండి, ఇట్లాగ వేసేసుకోండి. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూసారా? కంప్లీట్ అయిన ఫిష్ ఎంత బాగుందో. ఇలాగా నేను పళ్ళులో ఏం చేశాను, ఫుల్గా ఇట్లాగా అవుట్లైన్ వేసినవి ఎక్కువ ఫిష్లు పళ్ళులో వేశాను. చూస్తున్నారా? ఇప్పుడు ఫిష్ వేసిన తర్వాత అవి ఎక్కడున్నాయో మనం వెయ్యాలి కదా. వాటర్ కరెంట్ అంటే ఇలా మూవ్ అవుతూ ఉంటే వేవ్స్ వస్తాయి కదా, ఆ వేవ్స్ని మనం పర్ల్ వైట్తో జస్ట్ కనపడకుండా ఒక వేవ్ లాగా వెయ్యండి. ఇప్పుడు ఆ వేవ్ చుట్టూ లైన్స్ ఇట్లాగా, అంటే ఫిష్ ఎటు మూవ్ అవుతోంది, ఇలా మూవ్ అయింది, అవన్నీ తెలుస్తూ ఉంటుంది కదా. ఇలాగ మనం చూపిస్తే, ఇలా లైన్స్ వేస్తే భలే ఉంది కదూ. మరి చూడండి, అంటే ఆ వైట్ కూడా ఎక్కువ వేయకండి, చాలా తక్కువ వేయండి. తక్కువ వేసి ఇలాగ లైన్ వేస్తే చాలా చాలా చక్కగా ఉంటుంది. ఆ వేవ్స్, అది ఫిష్ ఇటు మూవ్ అవుతోంది, అటు మూవ్ అవుతోంది, ఆ వాటర్ కరెంట్స్ అన్నమాట ఇట్లా ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. దాని మూమెంట్ ఇలా ఉంది అని. అది కూడా చూపిస్తాం కదా మనం. పెయింటింగ్ ఎప్పుడు న్యాచురల్గా ఉండాలి. నేచర్ నుంచే కదా మనం ఇన్స్పైర్ అయ్యేది. అందుకే చూడండి, ఇలా వేసినవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మరి పళ్ళు చూడండి, ఇలా వేశాను. మొత్తం చూసారా? ఫిష్ అంతా ఇట్లా వచ్చాయి. మీకు తెలుస్తుందని నేను ఎంత చక్కగా చూపిస్తున్నానో చూడండి. ఇలా వేసుకోండి, ఎక్కువ ఫిష్ పళ్ళులో వేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత కనపడుతుంది కదా మనకి ఇట్లాగా పళ్ళు వేసుకుంటే. ఆ తర్వాత శారీ అంతా కూడా ఇట్లాగా 2 అంటే 2 పైన ఒకటి కిందన ఒకటి నిలువు గీతల్లాగా చూస్తున్నారు కదా. 2 ఫిష్లు ఇలాగా నిలువుగా వేశాను. ఇలాగా వేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. ఓకేనా? చూడండి, ఇది స్టార్టింగ్లో ఒకటి అంటే సింగిల్ వేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.